హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో అయితే స్పెషల్ మొక్కజొన్న బెల్లం వేసి బూరెలు చేసా ఫ్రెండ్స్. ఒక్కసారి చూసేయండి, సూపర్గా వచ్చాయని. ఎప్పుడు స్పైసీగా కాకుండా ఒక్కసారి స్వీట్ లాగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్. దీనికి కూడా మీకు ఒక చిన్న టిప్పు, ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి. ముందుగా అయితే మొక్కజొన్నలు నీట్గా కడిగి పెట్టేసుకొని గింజల్ని తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాతకి తగినంత మొక్కజొన్నలు ఎంత ఉన్నాయో నేనైతే కప్పడు బెల్లాన్ని కూడా తీసేసుకున్నా. ఇవన్నిటిని నీట్గా వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాటర్ అస్సలు వేయకుండా కొంచెం బెల్లం, కొంచెం మొక్కజొన్నలు వేసి గింజలను వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం అన్నిటినీ మెత్తగా కాకుండా కొంచెం గరుకగా పట్టేసుకొని ఆ గింజల్ని బెల్లాన్ని మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. లూజ్గా అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. దీనికైతే కార్న్ఫ్లోర్ కొంచెం కలుపుకోవచ్చు. నేనైతే కలపలేదు, డైరెక్ట్ గారెలాగా వేసేసా. స్వీట్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు మన టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా ఫ్రెండ్స్? మనకు గిన్నెకు అతుక్కోకుండా ఒక చిన్న చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటే చాలు, ఓకేనా ఫ్రెండ్స్? మనము బూరెలు ఫ్రై చేసుకోవడం కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనము కొంచెం హీట్గానే ఉండాలి. ఆయిల్ హీట్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక చిన్న చిటికెడు మనము సోడా ఉప్పు వేసుకుంటే, వంట సోడా చాలు, ఓకేనా ఫ్రెండ్స్? డైరెక్ట్ మనం చేతితోటి ఒత్తలేము కాబట్టి ఇలా గెంట తీసుకొని జారుగా ఆయిల్లోకి వదిలేస్తే చాలు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అవే మంచిగా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఈజీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పిండినంతా వేసుకొని ఫ్రై చేసుకోవడమే, అంతే. మరి ఎక్కువ స్వీట్ తింటే కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీ ప్రాసెస్లో మనం మొక్కజొన్న బెల్లం బూరెలు రెడీ అయిపోయినాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో ఓన్లీ మనం బెల్లమే కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మన షుగర్ వాడలేదు దీంట్లోకి, బెల్లం వాడాం కాబట్టి ఎవరైనా తినొచ్చు ఇవిని, ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఆయిల్ ఎక్కువ అనిపిస్తే టిష్యూ పేపర్లో మీద మనం తీసుకున్న గారెల్ని వేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదు. ఒకవేళ మీకు పీల్చినట్టయితే టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే సరిపోతుంది, అంతే ఫ్రెండ్స్. కమ్మని స్వీట్తో చేసిన, బెల్లంతో చేసిన మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఏదో మీకు నచ్చిన కామెంట్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే సూపర్గా నచ్చినాయి. బెల్లం వేసి ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్.